హల్లెలూయా. చేతిలో చూస్తే మొబైల్ లేదు, అప్పులో వస్తే అప్పులో ఏం చెప్పాలి, అసలు ఇంట్లో పరిస్థితి ఏం బాగలేదు, ఏం చెప్పాలి, ఏంటో సమాధానం అసలు అర్థమే కావట్లేదు. పద్మ గారు ఏంటమ్మా సీట్ కట్టాలి కదా. ఒక్క వారం గడివివ్వండి, వారం గడివిస్తే. అమ్మా ఎన్ని వారాల వాళ్ళమ్మా, ఎన్ని వారాలు గడివేవాళ్ళు నీకు? ఇన్ని వారాలు గడివిచ్చారండి, ఒక్క వారం ఇవ్వండి. అలా కుదరదమ్మా, నాకు వారం డబ్బులు కట్టాలి. ఎన్ని వారాలు అయిపోయింది? 40 వారాలు అన్నారు, 10 వారాలు అన్నారు, 20 వారాలు. ఎన్ని వారాలండి? మీ పరిస్థితులు ఎవరు కావాలమ్మా, మా పరిస్థితులు అర్థం చేసుకోవాలి కదా. మేము వడ్డీకి ఎందుకు ఇస్తాం? మాకు వడ్డీ వస్తుందనే కదా. అవునండి, ఒక్క వారానికి గడివి ఇవ్వండి చాలండి. వచ్చేవారు కంపల్సరీగా కట్టాలమ్మా, లేకపోతే ఇంట్లో సామాన్ ఏదో కట్టుకెళ్ళిపోతాను. అది మమ్మీ అమ్మా చెప్పరా, డబ్బులు అర్జెంట్గా సినిమాకి వెళ్ళాలి. సినిమాకి మనకున్న పరిస్థితి ఏంట్రా, నువ్వు సినిమాకి డబ్బులు అడుగుతున్నావు ఏంట్రా? ఇప్పుడు డబ్బులు కావాలి నాకు అర్జెంట్గా, మా ఫ్రెండ్స్కి మాట ఇచ్చాను అక్కడ. అమ్మాయి మా పరిస్థితి తెలిసి కూడా మాట ఎలాగిచ్చావురా నువ్వు? మన పరిస్థితి తెలుసు కదా, మనం ఎలాగ జీవిస్తున్నాం నీకు తెలుసు కదా నాన్న. నేను అడిగినప్పుడు అయితే డబ్బులు రావాలని, అక్కడికైతే డబ్బులు వచ్చేస్తాయి. అర్థం చేసుకోమ్మా, మన ఇంట్లో పరిస్థితులు మనం అర్థం చేసుకుంటే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఎప్పుడు చూసినా పరిస్థితులు అమ్మా ఆలోచించరా మా తరు బాబు, మాట వినరా. మమ్మీ మమ్మీ తినడానుకుంటే ఏమైనా పెట్టి. అమ్మా తినడానికి ఏమీ లేవురా, కొట్టు దగ్గరికి వెళ్ళి సావుగారు కొట్లో. నేను తేను మమ్మీ, నువ్వే తెచ్చుకో. అమ్మా వెళ్ళరా బాబు, కాళ్ళు నొప్పులుగా అన్నారా, వెళ్ళకపోతున్నాను, అందుకే సేపు నుంచున్నాను. నేను తేను మమ్మీ, నువ్వే తెచ్చుకో. అమ్మా వెళ్ళి కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకురారా, ఏదో ఒకటి వండి పెడతాను వెళ్ళరమ్మా. అమ్మా ఎప్పుడు సెల్లైనారా, ఒకసారి అమ్మ మాట కూడా వినరా. నా సెల్లే నాకు ఇంపార్టెంట్, నేను తేను, నువ్వే తెచ్చుకో. మాట అర్థం చేసుకోరా, ఆడపిల్ల పైన కూడా అర్థం చేసుకోవేంట్రా నన్ను. ఇంట్లో పరిస్థితి పిల్లలు ఇలాగా అర్థం చేసుకోరు. ఎప్పుడు జీవితాలు మారిపోతాయి మరి. ఇంట్లో ఎవరన్నా ఉన్నారండి? మళ్ళీ ఎవరో అప్పులలో వచ్చేసినట్టున్నారు. ఎవరండి? వందనాలండి. వందనాలండి. ఎవరండి? అదే మేము కల్వరి గ్రేస్ మినిస్ట్రీ చర్చ్ నుంచి వచ్చామండి, సువార్త ప్రకటించడానికి వచ్చామండి. దేవుని ప్రార్థిస్తున్నారండి. అవునండి. మీరు ఏదో కొంచెం ఇబ్బందుల్లో ఉన్నట్టున్నారు. చాలా ఇబ్బందులు ఉన్నది, చాలా పరిస్థితి మాకైతే. మీరేం బాధపడకండి, కష్టాలన్నీ తీర్చేసాను మీకు పరిచయం చేయడానికి వచ్చామండి. మీరేమి ఇబ్బంది పడకండి. మన కోసం ప్రాణం పెట్టి వేసేయండి. మనందరి కోసం దేవుడు మనందరి కోసం ప్రాణం పెట్టి ఆయన రక్తాన్ని కార్చాడండి. మీరు మనము దుఃఖంలో ఉంటాయని చూడలేరండి, మీ కష్టాలన్నీ తీరుస్తారు ఆయన. ఇలాంటి పూజలు పునస్కారాలు చేసాము, మా జీవితాలు ఎప్పుడు బాగుపడలేదు, బాగుపడకూడదు. మీరు మనసులతో చెప్పుకుని ఉండొచ్చండి, కానీ ఒక్కసారి యేసుతో చెప్పుకోండి, ఆయన మాట్లాడే దేవుడు అండి. నేను కూడా ఒకప్పుడు మీకులాగా అప్పుల్లో ఉన్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేయగా గొప్ప కార్యాలు చేశారు. దేవుడు ఎన్నో మా జీవితాలు పెట్టాడండి. మీకు దేవుడు సాంతం ఎత్తాడండి. ఈ కరపెత్తరికి చదువుకొని ప్రార్థన చేసుకోండి. మీ బిడ్డల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తామండి. మీ పేరేంటండి? ప్రార్థన చేయమంటారండి? స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు తండ్రి. పద్మగాని పెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభువా. అయ్యా బిడ్డలో నాయన ప్రభువా మాట ఆలకించకుండా ఎంతో దుఃఖంలో ఉంది తండ్రి. అయ్యా అప్పుల్లో నాయన నలిగిపోతుంది తండ్రి. ఆ బిడ్డకి శాంతి సమాధానం దయచే ప్రభువా. యేసయ్యా నువ్వు గొప్ప విడుదల చేసే దేవుడు తండ్రి. మీరే మాట్లాడే దేవుడు తండ్రి. ఈ బిడ్డని నీ సన్నిధించమని మీరే నాయన సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని చిన్న ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
మీరు కూడా ఇలాగే ప్రార్థన చేసుకోండి. ఏసీ మీతో మాట్లాడతాడండి. గొప్ప కార్యం చేస్తాడు. శ్రమలో మొరపెట్టగా ఆయన ఉత్తరం ఇస్తాడండి. మీరేం బాధపడకండి. మీకోసం పాస్టర్ గారికి సంఘ బిడ్డలకి చెప్తామని ప్రార్థన చేయమని. సరేనండి. సరే చదువుతాను. మొన్న మా పద్మ గారి దగ్గరికి వెళ్ళాం కదా, ఆవిడ ఎలాగుందో ఒకసారి పలకరించి వద్దాము. పద్మ గారు వందనాలండి. గారు వందనాలండి. ఎలాగున్నారు? బాగున్నారండి? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ పిల్లలు అది బాగున్నారండి? మీకోసం పాస్టర్ గారికి సంఘ పిల్లలకి చెప్పాం, ప్రార్థన చేస్తున్నారండి. ఈవిడ మా సహోదరండి. ఈవిడ కూడా ఎన్నో కష్టాల్లో ఉంది సార్. ముందు చాలా అప్పులు ఇబ్బందులతో అసలు మాకు తినడానికి తిండి కూడా లేని స్థితిలో మేము ఉన్నాము. మేము ఎప్పుడైతే నిజమైన దేవుని తెలుసుకున్నామో మాలో నెమ్మది, మాకంటూ గృహం అన్నీ వచ్చాయి. మీరు కూడా నిజమైన దేవుని తెలుసుకుని ప్రార్థన చేసుకోండి. ఈ బైబిల్ చదువుకోండి. రోజు బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ ఆదివారం ప్రార్థన చర్చ తీసుకెళ్ళి లైవ్ ఛానల్కి చెప్తుంది. రావాలి. సరే ఇచ్చారు. ఏసీ మాట్లాడతాడంట, మాకు అన్నింటిని తోడుస్తాడంట, మా జీవితాన్ని మారుస్తాడంట. సరే ఒకసారి చదివి చూస్తాను, దేవుడు మాట్లాడతాడేమో, నాకు తెలియదు కదా. అది చర్చికి తీసుకెళ్దామన్నాం కదా పద్మ గారిని. వెళ్దాము, రెడీ అవ్వరు లేరు. ఏం చేస్తుందో ప్రార్థన చేసుకుంటుంది కదా, అడిగితే మనం వద్దాం. పద్మ గారు సిద్ధపడ్డారా? చర్చికి వెళ్దామన్నాం కదా. సరే అండి, వెళ్దామా? సరే అండి, రండి. పద్మ గారు తీసుకొచ్చానండి, పరిచయం చేద్దామనండి. చెప్తాం కదండి, ఆవిడ కోసం ప్రార్థన చేద్దాం. బాగున్నారమ్మా పద్మ గారు? మేమైతే మిమ్మల్ని చూడండి ఇదే మొదటిసారి కావచ్చు, కానీ మీకోసం మేము అనుదినం ప్రార్థన చేస్తున్నామమ్మా. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు మీ దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి మీ కష్టాలు, మీ ఇబ్బందులు అవన్నీ మాకు ఎప్పుడు చెప్తూనే ఉన్నారు. మా సంఘ ప్రార్థనలో మేము ఎప్పుడు జ్ఞాపకం చేస్తున్నాము. మా అనుదిన ప్రార్థనలో, ఏకైక ప్రార్థనలో కూడా మేము మీకోసం జ్ఞాపకం చేసుకుంటున్నామమ్మా. ఇంకా మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉన్నాయి? బ్రతకడానికి ఇలాంటి ఆధారం లేదండి. ఏదైనా మాకు పని వచ్చేలాగా ప్రార్థన చేయండి. మా ఇలాగా ప్రార్థన చేయండి. మీరేం బాధపడకండమ్మా. దేవుడు సజీవుడు, దుఃఖంలో ఉన్నవారిని ఓదార్చే దేవుడు. మనుషులైతే మనం కన్నీరు పెట్టుకుంటే వాళ్ళు మన హేళన చేస్తారు, నిందిస్తారు. కానీ దేవుడు అలా కాదు. మనం ఆయన సన్నిధిలో కాచిన ప్రతి కన్నిటికీ ఆయన సమాధానం ఇచ్చే దేవుడు, నిజంగా ఆయన ఆదరించే దేవుడు. మనుషులైతే వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళకి లేవలేరు అనుకున్నప్పుడు దేవుడు మళ్ళీ చిగురింపు చేస్తాడు. మనుషులైతే హేళన చేస్తారు, కానీ ఆయన మాత్రం ఊపిలో నుంచి కాపాడి రక్షించే దేవుడు. ఖచ్చితంగా నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను ఎంతమంది అయితే హేళన చేశారో వాళ్ళందరికీ నేను ఒక మార్గదర్శిగా నిలబెడతాడు. నీ బిడ్డను ఖచ్చితంగా మారుస్తాడు. నీకంటూ ఒక ఆధారాన్ని ఆయన ఖచ్చితంగా చూపిస్తాడు. ఇప్పటి వరకు నువ్వు మనుషుల దగ్గర ఏడ్చావు, ఈ రోజు నుంచి నువ్వు నమ్ముకున్న దేవుడి దగ్గర నువ్వు ప్రతిదినం నువ్వు నీ బాధ చెప్పుకుంటే ఆయన ఖచ్చితంగా ఆయన సమాధానం ఇచ్చే దేవుడు. నేను పాస్టర్ గారితో చెప్తాను, ప్రార్థన చేయిస్తాను. పాస్టర్ గారు పద్మ గారిని చెప్పాను కదండి. ఏమైంది? అన్నాలమ్మా, బాగున్నారా? మీ గురించి పాస్టర్ గారు చాలా చెప్పారు. అవునండి, మన సంఘ సభ్యులు కూడా చెప్పారమ్మా. ఆల్రెడీ మిమ్మల్ని సునీత గారు సువార్తమ్మ గారు, శిరీష గారు కలిశారని చెప్పారు. మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మాకు తెలిసింది. మేము నిరంతరం ప్రార్థన చేస్తున్నాం. మీరు మాకు తెలియనప్పటికీ కూడా సంఘ బిడ్డలు ఎవరైనా ఇబ్బందులు ఉన్నారని మాకు తెలియజేస్తే వారి కోసం మేము ప్రార్థన చేస్తూ ఉంటాము. అది ఎవరైనా సరే, మాకు సంబంధం లేకపోయినా సరే ప్రార్థన చేస్తాం.
ఎందుకంటే ఆ గొప్ప దేవుడు ఏం చేశారంటే ఎవరైతే ఆపదలో ఉంటారో వాళ్ళ కోసం నిరంతరం ప్రార్థన చేయమన్నాడు. అధికారుల కోసం, అనాధికారుల కోసం, పేదవారి కోసం మేము నిరంతరం మా తెల్లవారుజామున ప్రార్థనలు, ప్రతి ప్రార్థనలను మేము గుర్తు చేసుకుంటాం. నువ్వు ఎటువంటి ఇబ్బంది పెట్టుకోకమ్మా, ఎందుకంటే గొప్ప దేవుడు, నువ్వు తెలుసుకున్న దేవుడు, భూమి ఆకాశాలను సృజించిన దేవుడు, అనేక మందిని నీకులా ఇబ్బంది ఉన్నామని అనేక మందిని రక్షించిన దేవుడు. ఎందుకంటే నీకులాంటి వారిని అనేక ఆత్మలు రక్షించి వీరు ముగ్గురు కూడా మన చర్చికి తీసుకొచ్చారు. వారందరూ కూడా ఇప్పుడు ఎంతో బాగుపడి కుటుంబాలతో సంతోషంగా ఆనందంగా ఉంటున్నారు. ఎటువంటి ఇబ్బంది పడకమ్మా. నువ్వు క్రమం తప్పకుండా దేవుణ్ణి మనస్ఫూర్తిగా అంగీకరించి ఆయన రక్షణ తీసుకుని ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తూ మీ కుటుంబం అంతా కలిసి ప్రతి ఆదివారం సన్నిధిలో కంపల్సరీగా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. త్వరలోనే మీకు దేవుడు మంచి గొప్ప జీవితాన్ని దయచేస్తాడమ్మా. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగుతాయి. సరేనా? ప్రార్థన చేద్దాం. అమ్మా, బైబిల్లో గొప్ప దేవుడు మనకు ఒక వాక్యం రాసి పెట్టి ఉంచాడు. మార్కు సువార్త 9:23లో నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యమే. ఈ వాక్యాన్ని బట్టి నేను ప్రార్థన చేస్తాను. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తగల గొప్ప దేవుడమ్మా. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు బాబు. ఇదిగోనైనా ప్రజ్ఞా గారిని బట్టి ప్రార్థన చేస్తున్నానైనా. మా బిడ్డ అనేక కష్టాలతో ప్రభు ఆర్థిక పరిస్థితుల్లో నలిగిపోయింది బాబు. కుటుంబంలో శాంతి సమాధానం లేదైనా నీ చిత్తమైతే ప్రభు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ఒక జ్ఞానము తెలివినిచ్చి బాబు ఆవిడకి సహకారంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి ఆయన. నీ చిత్తమైతే బాబు నిరంతరం ఆవిడ ప్రార్థనలని మీరు ఆలకిస్తున్నారని నమ్ముచున్నాం తండ్రి. మేము చేసిన ప్రార్థన, సంఘ సభ్యులు చేసిన ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముచున్నాం నాయన. నీ చిత్తమైతే అతి త్వరలోనే ఆవిడ కష్టాలన్నీ తీరి ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తారని నమ్ముచున్నాం నాయన. నీ చిత్తమైతే ప్రభు ఆ కుటుంబం అంతా అనేక మందికి ఆదర్శంగా ఉండేటట్టు చేస్తారని నమ్ముచు ఈ చిన్న ప్రార్థన మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. మీ అవసరమే కదమ్మా. ఈ వీధిలోనే చివర 325 నెంబర్ అవసరమా. నిరంతరం ప్రార్థనలు జరుగుతాయి అక్కడ. ప్రతి ఆదివారం మధ్యాహ్నం ప్రార్థన జరుగుతుంది. కంపల్సరీ మీ కుటుంబంతో కలిసి రండి. మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా పాస్టర్ గారితో మాట్లాడచ్చు, మన సంఘ సభ్యులతో కూడా మాట్లాడచ్చు. సరే అమ్మా, ఉంటాను. జాగ్రత్త అమ్మా. సునీత, సువార్త, శిరీష, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారమ్మా. దేవుడు మీకు ఏ పని అయితే అప్పచెప్పాడో ఆ పని మీరు చూసా తప్పకుండా పాటిస్తున్నారు. సేవకుడు చెప్పిన మాటలు గౌరవించి అనేక మంది సువార్త ప్రకటించి కొత్త ఆత్మలు మీరు రక్షణ తీసుకొస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడమ్మా. ఉంటానమ్మా, వందనాలు. వాళ్ళు మాట్లాడుతుంటే ఎంత నెమ్మదిగా ఉందో. మా చుట్టుపక్కల వాళ్ళైతే మమ్మల్ని సూదులు పొడి చేసినట్టు వాళ్ళు మాకు ఏం చేస్తావు? వదిలి కంట్లు అయిపోయినాయి వదిలి అయిపోయినాయి. మీ పిల్లలేది కనపడట్లేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళారు వదిలి. ఏం చేసావు? బాగున్నాను వదిలి. అయిపోయినాయి భోజనం. ఇదేంటి ఏంటి అది నీ కొత్తగా నీ చేతిలో? మొన్న మన ఇంటికి సువార్తమ్మ గారు, సునీత గారు వచ్చి బైబిల్ ఇచ్చారు. బైబిలా? మన ఇంట్లో బైబిల్ ఏంటి వదిని? అవును వదిని, చదువుకుంటున్నా. మనం ఏంటి మన శాంతిగా ఉంది వదిని. మన చాలా మనశ్శాంతిగా ఉంది, నెమ్మది ఉంది, ఎలాంటి ఆందోళన లేదు. నాకేదో గొప్ప ధైర్యం వచ్చినట్టు. అది కాదు వదిని, మన పూజలు మన గుడి అన్ని వదిలేసి నువ్వు ఇది పట్టుకున్నావంటే నాకు అర్థం కావట్లేదు. పూజలు చేసేదాన్ని నీకు తెలుసు కదా వదిని. ఎన్ని పూజలు చేసేదాన్ని, ఎన్ని కొండలు. అలా కాదు వదిని, ఇలాంటివి మన ఇంట్లో ఉండకూడదు. అన్ని చేసాం కదా వదిని, ఇది కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం. ఏంటి వదిని, నువ్వు కూడా దిగిపోయావా ఈ మతంలోకి? వదిని ఒక్కసారి ఆలోచించు. ఏమో వదిని, నీ మాటలు ఏంటో కొత్తగా ఉన్నాయి. ఇక్కడే ఉంటే నువ్వు నా బుర్ర కూడా తినేలా ఉన్నావు. వెళ్ళవమ్మా, చెప్తున్నావు కానీ. వదిని ఏంటి మా వదిని ఎన్ని మాటలు చెప్పినా వినేది. చెప్తుంది ఇవిడ. ఈసారి ఎలాగైనా డబ్బులు పెట్టుకుని వెళ్ళాలి. చూద్దాం. పద్మగారు అమ్మా, డబ్బులు ఇస్తాన్నా కదా? ఇస్తామన్నామండి. ఒక్క 2 రోజులు గడివేయండి. మొన్న కదమ్మా 2 రోజులు ఇచ్చేస్తానా అన్న. ఒక్క 2 రోజులు టైం ఇవ్వండి. ఏదో విధంగా చేసి ఏదో తల తాకట్టు పెట్టినా సరే మీ డబ్బులు అప్పు తీర్చేస్తానండి. సరే అమ్మా, అయితే 2 రోజులు వస్తానా? ఒక్క 2 రోజుల్లో టైం ఇవ్వండి. సరే మంచిగా వస్తానమ్మా. ఇదేంటి, నేను ఏదో డబ్బులు పట్టుకుని వెళ్దామని వచ్చాను, నా మనసు ఎలా మారిపోయింది. ఏంటి పద్మ మేడం. అమ్మో, ఎవరు వచ్చినట్టున్నారు? ఎవరండి? నేను బ్యాంక్ నుంచి వచ్చానండి.
2 years బ్యాక్ మీ ఆయన గారు వచ్చి బ్యాంక్ లోన్కి అప్లై చేశారు. అది కొన్ని రీజన్స్ వల్ల రిజెక్ట్ అయింది. కానీ ఈ సంవత్సరం మా బ్యాంకు 50th యానివర్సరీ జరుపుకుంటుంది. దాని సందర్భంగా మీకు ఫ్రీగా 3 lakhs రూపీస్ చెక్ ఇవ్వమన్నారు. బ్యాంక్ వెళ్ళి మీరు క్యాష్గా మార్చుకోండి. 3 lakhs రూపీస్ మీకు ఫ్రీగా ఇవ్వమన్నారు లోన్. ఇంకండి మాకు ఎందుకండి? అది మీరు మా మేనేజర్ గారు చెప్పారండి, మీరు ఏదో ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మీకు చెప్పమన్నారు. అలాగండి, చాలా సంతోషం. ఎప్పుడు రమ్మంటారండి? మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా అప్పుడు రండి. 3 lakhs మీకు క్యాష్ ఇచ్చేస్తారు బ్యాంక్లో. అలాగే వస్తానండి, చాలా సంతోషం అండి. సరే. అమ్మా పిల్లలు ఎక్కడున్నారా? రండ్రా పిల్లలు, మధు, తరుణు, రండ్రమ్మ ఒకసారి. అతను ఈ మధ్యనేటి మమ్మీ మన మీద కోపడతలేదు, బాధగా కూడా లేదు. అమ్మా డబ్బులు చూసారా? 3 లక్షలు. మనం ఎప్పుడన్నా ఇలా చూసామమ్మా డబ్బులు? లేదమ్మా. 100 రూపాయలు చూడడానికి కూడా ఎంత ఇబ్బంది పడిపోయేవాళ్ళం. చూడు బాబు, నువ్వు డబ్బులు లేవు అని ఎన్నిసార్లు నన్ను గసిరిసావు. చూసావా, మనం దేవుడి దగ్గరికి వెళ్ళినని దేవుడు 3 లక్షలు దీనివల్ల మన అప్పులు తీరిపోతాయి. నువ్వు చదువుకుంటా అనుకుంటే నువ్వు అన్నిటికీ ఖర్చులు డబ్బులు అడుగుతున్నావు కదా, ఇదిగో ఇందులో నుంచి నీకు తీసేస్తాను నాన్న. చూసావా, దేవుడు అంత బాగా ఇచ్చాడు మనకి. చూసావమ్మా, నువ్వు తినడానికి ఏదో ఒకటి వండి పెట్టు అనేదని కదా, మన దగ్గర డబ్బులు దగ్గర చూసావా ఎంత గొప్ప కార్యం చేసి. ఇప్పుడు ఈ డబ్బులతో నీకు ఏది కావాలంటే అది వండి పెడతా. ప్రార్థన చేసుకున్నాను. హలో, ఎవరండి? పద్మ గారండి. అవునండి, నేను మన వీధిలో ఉన్న స్కూల్ టీచర్ అమ్మా. చెప్పండి మేడం గారు, మీరా? బాగున్నారండి? కొద్ది రోజులుగా మీ పరిస్థితి గమనిస్తూ ఉన్నాను. మీరు ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నారని నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను. నేను వర్క్ చేసే స్కూల్లో మీకు ఒక ఆయాగా ఒక పోస్ట్ ఉందమ్మా. వస్తానండి, కంపల్సరీగా చేస్తానండి, ఆ పని చేస్తానండి. మీరు చేస్తారమ్మా? చేస్తానండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు చాలా చాలా అవసరం అండి. రేపు వచ్చి కనపడుతున్నాను. సరే అమ్మా, తప్పకుండా రేపు వచ్చి మీరు ఒకసారి కలవండి అమ్మా స్కూల్. వస్తానండి, ఉంటానండి మేడం. చూసారమ్మా, ఇప్పుడు ఇన్ని రోజులు మనకి ఏ బతుకు తిరుగులేదు. ఇప్పుడు పని కూడా వచ్చింది మనకి. ఇంకా మీకు ఏ ఆటక ఉండదు. మన అప్పులు తీర్చుకోవాలి. ఎంతోమంది మన బంధువులు, ఎంతోమంది మనం చునకలుగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఈ పని ద్వారా మనకి నెలకు ఆదాయం వస్తుంది. మన జీవితాలు బాగుపడ్డాయి. ఇదంతా ఏసే దగ్గరికి వెళ్ళినందుకు మన జీవితాలు మారాయి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దామా? ఒకసారి చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరుద్దామా? హల్లెలూయా. ఓకే, పాడైపోయిన జీవితాలను దేవుడు ఎలా కడతాడు. క్రిస్టియన్స్ లో అందరూ, స్టోరీస్ లో అందరూ ఎదురుకొచ్చేదానా? దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి జీవితాలు ఎన్నో దేవుడు బాగు చేశాడు. మీ చేతులు అమ్మ, మన మందిరంలో దేవుడు ఎంతమందిని మిమ్మల్ని బాగు చేశాడు చేసి చూపించండి. ఎంతమంది మీ కుటుంబాలను కట్టాడు. ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఒకసారి ఎన్ని చేతులు వేసాయో. అదిగో అక్కడ ఎన్ని చేతులు, భోజనం రొట్టించి కాడ ఎన్ని చేతులు వేసాయో చూడండి. ఇవన్నీ కూడా యేసు గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. కన్నీళ్లు తుడిచేవాడు, ఆదరించేవాడు. నా వారే నన్ను విడిచిపెట్టిన ఆయన మాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అందరికీ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది కట్టు కథ కాదండి, రియల్ స్టోరీ. ఆ స్టోరీ ఎవరిదో చెప్తాను. దాన్ని చెల్లి నాగలక్ష్మి. ఈ అమ్మాయి మా చెల్లి నాగలక్ష్మి అండి. ఈ అమ్మాయి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన ఇది. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతులు పైకి తెల్ల చెప్తామా? ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఆ సమయంలో నిజంగా దేవుడు ఏం చేశాడంటే కార్యం చేసి ఒక చక్కని భర్తనిచ్చి, అందమైన పిల్లల్నిచ్చి, గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి, ఈరోజు ఈ అమ్మాయి కాకినాడ జనరల్ హాస్పిటల్లో స్టాఫ్ నర్సు. దేవుడు ఉన్నతమైన ఉద్యోగాన్ని ఇచ్చాడు. అంతేకాదు మన మధ్య ఒక అద్భుతమైన ఇల్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు మందిరంలో చక్కని ప్రార్థనా పర్రాలు. ఇందాక పాస్టర్ గారి కింద ఈయనే, వీళ్ళ భర్త గారు ఈయనే పాస్టర్ గారి కింద, పాస్టర్ గారి కింద. ఇప్పుడు మీ దగ్గర మీ ముందు
మాట్లాడింది వీరే. దేవునికి స్తోత్రం. గట్టిగా 2 చేతులు పైకి తెల్ల చెప్దామా? ఒకవేళ తెలియక చాలా మంది కథ ఏమో అనుకుంటారు, ఇది కథ కాదు, వీళ్ళని మేము ముందు పెట్టాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, చాలా బాగా చేశారమ్మా మీరు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.